హలో గైస్, ఎలా ఉన్నారు? నేను మీ నాన్నగాడు. నేనైతే చాలా బాగున్నాను. సో మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా. సో ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే, ఐపీఎల్కి ఎవరు క్వాలిఫై అవుతున్నారు, అంటే ఎవరు ప్లే ఆఫ్స్కి వెళ్తున్నారు, ఎవరికి హై ఛాన్సెస్ ఉన్నాయి, ఎవరికి లో ఛాన్సెస్ ఉన్నాయి, ఎవరు రేస్లో ఉన్నారు, ఎవరు రేస్లో ఎలిమినేట్ అవుతున్నారు అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం. ఫస్ట్, ఆర్సీబీ ఇంకా జీటీ కంఫర్టబుల్గా 16 పాయింట్స్తోని టేబుల్ టాప్లో ఉన్నాయి. వీళ్ళకి సెరీ 2 మ్యాచ్లు ఉన్నాయి. వీళ్ళు ఏ ఒక్క మ్యాచ్ గెలిచినా కూడా ఈజీగా క్వాలిఫై అయిపోతారు ఆఫీషియల్గా, అంటే క్యూ మార్క్ అనేది వచ్చేస్తుంది. సో థర్డ్ ప్లేస్లో మన ఎస్ఆర్హెచ్ ఉంది. ఎస్ఆర్హెచ్ 14 పాయింట్స్తోని సేఫ్ జోన్లో ఉంది. ఎస్ఆర్హెచ్కి ఇంకా 2 మ్యాచెస్ ఉన్నాయి, సిఎస్కేతోని ఇంకా ముంబైతోని. ఈ 2 టీమ్స్ని ఏ ఒక్క టీంని గెలిచినా కూడా కంఫర్టబుల్గా సేఫ్ సైడ్గా థర్డ్ పొజిషన్లోకి క్వాలిఫై అవుతారు ఆఫీషియల్గా. అండ్ ఫోర్త్ ప్లేస్లో పంజాబ్ ఉంది. పంజాబ్ గెలవాలి అంటే ఖచ్చితంగా హై రన్ రేట్తో గెలవాలి. అండ్ పంజాబ్ క్రూషియల్ మ్యాచెస్ ఉన్నాయి, ఎందుకంటే లాస్ట్ 5 మ్యాచెస్ నుంచి ఓడిపోతూ వస్తున్నారు. సో వీళ్ళు హై రన్ రేట్తోని అండ్ ఖచ్చితంగా క్రూషియల్ మ్యాచెస్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి. అండ్ వీళ్ళకి పోటీగా ఆర్ఆర్ వస్తుంది, 5th పొజిషన్లో ఉంది. ఆర్ఆర్కి ఇంకా 3 మ్యాచెస్ ఉన్నాయి. 3కి 3 మ్యాచ్ గెలిచి విత్ హై రన్ రేట్తో గెలిచింది అనుకోండి, ఖచ్చితంగా ప్లే ఆఫ్స్కి వీళ్ళు కూడా క్వాలిఫై అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ 6th పొజిషన్లో సిఎస్కే. 6th పొజిషన్లో సిఎస్కే ఉంది కాబట్టి సిఎస్కేకి 2 మ్యాచ్లు ఉన్నాయి. సిఎస్కే ఖచ్చితంగా 2 మ్యాచ్లు గెలవాలి విత్ హై రన్ రేట్తోని. అండ్ పంజాబ్ ఓడిపోవాలి, ఆర్ఆర్ కూడా ఓడిపోవాలి. సో అప్పుడే హై రన్ రేట్తోని వీళ్ళ రన్ రేట్ మీద ఆధారపడి ఉంది కాబట్టి సిఎస్కేకి 70% మాత్రమే క్వాలిఫై అయ్యే ఛాన్స్ ఉంది ప్లే ఆఫ్స్కి. అండ్ కేకేఆర్ అండ్ డీసీ వీళ్ళకి తక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. మిగతా టీమ్స్ అన్నీ ఓడిపోవాలి, వీళ్ళు హై రన్ రేట్తో గెలవాలి. వీళ్ళు ఏ ఒక్క మ్యాచ్ ఓడిపోయినా కూడా ఖతమే, ఎలిమినేట్ రౌండ్లో నుంచి వెళ్ళిపోతారు. సో ఇది క్వాలిఫై అవ్వడానికి హై ఛాన్సెస్ ఎవరికి ఉన్నాయి, లో ఛాన్సెస్ ఎవరికి ఉన్నాయి అనేది. సో ఏమనిపిస్తుంది, ఏ టీంకి క్వాలిఫై అవుతారో, అంటే ఆర్ఆర్ కానీ లేదంటే సిఎస్కే కానీ పంజాబ్ వెళ్తుందా లేదా అనేది, ఈ 3 టీమ్స్లో ఎవరు క్వాలిఫై అవుతున్నారు అనేది మీకు తెలిస్తే మీరు కామెంట్స్ చేయండి. సో ఇలాంటి వీడియోస్ కోసం మీరు షేర్ చేయండి, లైక్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ నాన్నగాడు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.